ఆస్తి వెళ్ళదు. చాక్లెట్ కొనిస్తాం, బిస్కెట్ కొనిస్తాం, లేకపోతే ఏదైనా వస్తువు గిఫ్ట్ ఇస్తాం. కానీ దేవుడు మనందరినీ కూడా పిల్లలుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో పక్కింటి వారు, ఎదురింటి వారు, ఆ ఇంటి వారు, ఈ ఇంటి వారు అని లేదు. మనందరము కూడా ఆయనకి ఏమిటవుతాం? ఆమె చెప్పండి. నేను దేవుని కొడుకుని. మీరేమవుతారో నాకు తెలియదు, కానీ నేను నా దేవుని కొడుకును. ప్రియులారా, నా తండ్రి నన్ను అవమానపరుస్తాడా? నా తండ్రి నాకు ఏం అనుగ్రహించకుండా ఉంటాడా? నా తండ్రి నాకు ఏమి ఇవ్వకుండా ఉంచుతాడా? ఇహలోకంలో ఉండే పరాయి వాళ్ళ చూస్తాడా? లేటే ఎదుటింటి వారిలాగా, పక్కింటి వారిలాగా మనం చాలామందిని ప్రేమిస్తుంటాం. అచ్చ మా బాబులాగా ఉన్నాడండి, అచ్చ నా కొడుకులాగా ఉన్నాడండి అంటాం. కానీ వారు మన పిల్లలు కారే. వాళ్ళు మన పిల్లలు కాలేరు. అదే స్థితిలో మనం ఉన్నా మనం అలాగన్నాం. కనుక ప్రియులారా, కానీ దేవుని దృష్టిలో అలా కాదు. కనుక ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయువారులారా నా యొద్దకు రండి అని. ఎవరికి పిలుస్తున్నాడు? అందరికీ ఒక జనరల్ ఆహ్వానం ఇచ్చాడు. దాంట్లో ఎవరైనా సరే రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఏ కులం వాళ్ళైనా రావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా రావచ్చు. అది ఆర్థిక సంబంధమైన లావాదేవీలు అవ్వచ్చు, శరీర సంబంధమైన రుగ్మతలు అవ్వచ్చు, లేకపోతే ఆత్మీయ సంబంధమైన పరిస్థితులు అవ్వచ్చు. ఎంతమంది అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు. ఆయన అంటున్నాడు, రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు దీవిస్తాను, నేను మీకు విడుదలనిస్తాను. దేవుడు చెప్తున్నవాడు, పిలుస్తున్నవాడు దేవుడు కనుక ఇక్కడ పిలిచినప్పుడు నువ్వే ఊరు, నీదే క్యాస్ట్, నువ్వెవరికి పుట్టావు అని అడగడు. నీ అడ్రస్ కానీ, నీ ఆధార్ కార్డు కానీ, లేకపోతే నీ క్యాస్ట్ కానీ ఆయనకి సంబంధం లేదు. నీకుండే సమస్య ఆయనకి సంబంధం. నీకుండే సమస్యను అడుగుతాడు, ఆ సమస్యకు సమాధానం చెప్తాడు. ఎందుకంటే సమాధానం చెప్తాడు, ఆయనే అంటున్నాడు, నీకు ప్రయాస ఉందని నాకు తెలుసు, నువ్వు ప్రయాసతో వచ్చావు గనుక నేను సమాధానం చెప్తున్నాను. రెండోది చూస్తే, మనము ఏర్పరచబడిన వారం. మనం ఎవరు అండి? ఇక్కడ సంఘంలో చేర్చబడిన వారం, లోకంలో ఉన్నవారం కాదు. మనమందరము కూడా దేవునిచే ఏర్పరచబడిన వారం, దేవుని చేత పిలువబడిన వారం. మగవాళ్ళకి చేతులు లేవడం లేదు, మనం ఏర్పరచబడిన వారం. మన పరిస్థితులను చూడకుండా, మన స్థితిగతులను చూడకుండా, ఏయ్ నువ్వు నా కూతురు అయిపోతావు, నువ్వు నా కొడుకు అయిపోతావు అని పిలిచి మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. దీంట్లో మన స్థితిగతులు, మన టాలెంట్స్, మన క్యారెక్టరు, మన పరిస్థితులు ఏవి ఆయన చూడలేదు, ఏవి ఆయన చూడలేదు. శిష్యుల్ని పిలిచినప్పుడు కానీ, పాపాత్మురాల్ని పిలిచినప్పుడు కానీ, దొంగలకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కానీ, ఎవరినైనా సరే పాపాత్మురైన స్త్రీని పిలిచినప్పుడు కానీ, లంచగొట్టైన జక్కైని పిలిచినప్పుడు కానీ ఎక్కడ కూడా స్థితిగతులను చూడలేదు ఆయన. వారు తనని ప్రేమించే విధానాన్ని చూచి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మనం ఏర్పరచబడిన వారు అంటే అర్థం ఏంటంటే, నా కుమారుడిగా ఉండడానికి, నా కుమార్తెగా ఉండడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. మూడోది చూస్తే ఆయన అంటున్నాడు, మీరు నాకు స్నేహితులైపోతున్నారు. ఏమైపోతున్నామట మనం? మీరు నాకు స్నేహితులైపోతున్నారు. ఎమ్మెల్యే స్నేహితుడైతే మనకి లాభం, ఎంపీ స్నేహితుడైతే మనకు లాభం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్నేహితుడైతే మనకు లాభం. కానీ దేవుడే మనకి స్నేహితుడైతే ప్రతిరోజు ఆయనతో మాట్లాడచ్చు, ప్రతిరోజు ఆయనతో కబుర్లు చెప్పచ్చు, ప్రతిరోజు ఆయనతో ముచ్చట్లాడచ్చు. ఆయన అంటున్నాడు, మీరు ఇక నాకు బోధకుడా, గురువుగారు అని పిలవద్దు, మీరు నాకు స్నేహితులు. నేను ఎందుకు మీకు ఏర్పరచుకున్నాను తెలుసా? మీరు ఫలించుటకును ఫలముయందు, అది
ఇన్ని వాగ్దానాలు చెప్పిన దేవుడు, మీరు నా కుమారులు అన్నాడు, మీరు నా స్నేహితులు అన్నారు, మీరు నన్ను ఏర్పరచుకున్నారన్నారు, మిమ్మల్ని ఫలింప చేస్తానన్నాడు, మీ ప్రయాస తీర్చేస్తానన్నాడు. ఇన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఎంతగా ప్రేమించిన దేవుడు ఎందుకు శోధనలు మన జీవితంలో ఎలా చేస్తున్నాడు? ఎందుకు కష్టాలను ఎలా చేస్తున్నాడు? ఎందుకు మనం ఏడుస్తుంటే మనల్ని చూడడం లేదు? మన ఇంట్లో ఉండే బాధల్ని ఎందుకు ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడు? అప్పులతో ఉన్న మనల్ని ఎందుకు చేరదీయడం లేదు? అనారోగ్యంతో ఉన్న మనల్ని ఎందుకు ఆయన వాదార్చడం లేదు? భర్త కొడుతుంటే, భార్య ఏడుస్తుంటే, భార్య వెళ్ళిపోతుంటే, భర్త ఒంటరివాడైపోతే, పిల్లలు తాగుబోతులుగా తిరుగుబోతులుగా తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? ఆయన ఏదైనా చేయగలడు కదా, ఏదైనా ఇవ్వగలడు కదా, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలడు కదా. అటువంటి వాడు మనకు స్నేహితుడైతే, అటువంటి వాడు మనకు నాయకుడైతే, అటువంటి వాడు మనం కలిగి ఉంటే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి? 10 రోజులు బాగా ఉంటే 12వ రోజు ఇబ్బంది అవుతుంది. నెల రోజులు బాగా ఉంటే మళ్ళా 1వ తారీఖు వచ్చినప్పుడు కష్టం వస్తుంది. వడ్డీ కట్టకపోతే ఇంటి దగ్గరకు వచ్చి ప్రజలు అరుస్తున్నారు. నెల రోజులు బాగుంటే నెలకి 3-4 రోజులు స్త్రీ బాధపడుతుంది, దుఃఖపడుతుంది. పిల్లలు లేరని బాధ కొంతమందికి అయితే, పిల్లలు ఎక్కువైపోయారని బాధ కొంతమందికి, పిల్లలు కని వారిని సరిగ్గా పెంచలేమని కొంతమందికి, ఉద్యోగం లేదని కొంతమంది బాధపడుతుంటే, ఉద్యోగం వచ్చి ఆఫీసర్స్తో ఇబ్బంది పడుతూ బాధపడుతూ వారిని సాటిస్ఫై చేయలేక కృంగిపోతున్నారు. చదువుకి సరిపోయిన ఉద్యోగం రాలేదని కొంతమంది బాధపడుతున్నారు. చదువు లేదని కొంతమంది బాధపడుతుంటే, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని కొంతమంది బాధపడుతున్నారు. ఈ బాధలన్నిటిలో నుంచి, ఈ కష్టాలన్నిటిలో నుంచి ఎందుకు దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఎన్ని పాయింట్లు చెప్పగలను మరి నాకు తెలియదు, కానీ నా ఎదురుగా టైం ఉంది, వీలైనంత వేగంగా ముగించేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగుగా, ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్నతో ప్రారంభమైంది ప్రసంగం. ఆయన మార్గం పోవచ్చుండగా, యేసుప్రభు ఎక్కడున్నా సరే ఆయన చుట్టూ చాలామంది, వేలాది మంది ప్రజలు ఉండేవారు. మనుషులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడప్పుడు పడవలో ప్రయాణం చేసేవాడు, అరణ్యంలోకి వెళ్ళిపోతుండేవాడు, ఏకాంతాన్ని కోరుకునేవాడు. కానీ ప్రజలకు తెలిసిపోయి ప్రజలు చేరిపోయేవారు. ఆయన ఒక ఊరిలో వెళుతుంటే ఆయనతో ఎప్పుడు తను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులకి చాలా సమస్యలు ఉండేవి. యేసుప్రభువుతో తిరుగుతున్నా, యేసుప్రభువుతో ప్రయాణం చేస్తున్నా వారి ప్రశ్నలకు చాలా సమాధానాలు ఉండేవి కాదు. యేసుప్రభువును తెగించి అడగలేకపోయేవారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకక అవకాశం వచ్చినప్పుడు అప్పుడప్పుడు తెలుసుకోవడానికి ఇష్టపడేవారు. ఒక పుట్టుగుడ్డివాడు ఉండేవాడు ఆ ఊర్లో. సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారు, ఏంటి మీకేంటి ప్రాబ్లం? నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మా విన్నీ వాళ్ళ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాను, నేను డాక్టర్ గారి దగ్గరికి. అప్పుడు నేను చెప్పాను, మా ఇంట్లో డాక్టర్లు ఉన్నారండి, విన్నీ విన్సెంట్ కూడా అని అన్నాడు ఆయన.
నా సమస్యలన్నీ కనుక్కున్నాడు. అంతకుముందు ఒకసారి ఇప్పుడు వెళ్ళాను, ఆ ట్యాబ్లెట్లు ఏవో అవే వాడండి సార్, మరి ఇంకేం వద్దు అని అన్నాడు. వరుస మార్చి నన్ను అయ్యగారండి అని పిలవడం మొదలుపెట్టాడు ఆయన. పాస్టర్ గారు అని ఆయనకు తెలిసిందో ఏంటో పిలిచాడు. ఆయనకి పిలిచి మాత్రం ఏవో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి వాడండి, మా ఇంట్లో కూడా 4-5 డాక్టర్స్ ఉన్నారండి, కష్టసుఖాలు ఏవో మాట్లాడుకొని నాకుండే ప్రాబ్లం ఏంటో, నాకుండే పరిస్థితి ఏంటో చెప్పాను. నేను చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా అన్నీ విన్నాడు, చాలా స్పెండ్ చేశాడు, ఎలా చేస్తుంటారు ఏంటి అవి కనుక్కున్నాడు. ఇక్కడ కూడా ఈ పుట్టుగుడ్డువాడు గురించి యేసు ప్రభువును కనుక్కుంటున్నారు వీళ్ళు. ఏంటి కనుక్కుంటున్నారు అని అంటే, ప్రభువా వీడు పుట్టుగుడ్డువాడు. యేసుప్రభు డాక్టర్ గారు కాదు. యేసుప్రభు ఎవరు? గట్టి చెప్పండి. దేవుడని శిష్యులకు తెలుసా పూర్తిగా? తెలియదు, కానీ ఈయన స్వస్థపరచడం అక్కడక్కడ చూశారు. చూసి ఇక్కడ అంటున్నాడు ఏంటనంటే, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు అంటే ఈ ప్రశ్నలో ఉండే అర్థం ఏంటంటే, కష్టాలు శ్రమలు బాధలు ఎవరికి వస్తాయంటే, మీరు చెప్పండి, ఇప్పుడు పాపం చేసినోడికే వస్తాయని వీళ్ళ ఉద్దేశం. పాపం చేసినోడికే కష్టాలు అంటే, మీకు జ్వరం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేశారట? పాపం చేశారు. నాకు తలనొప్పి వస్తే నేనేం చేశాను? పాపం చేశాను. మీకు కాలు ఇరిగిపోతే మీరు ఏం చేశారు? పాపం చేశారు. ఎప్పటికీ కూడా చాలామందికి ఉండే దరిద్రపు ఆలోచన ఏంటంటే, ఏ జన్మలో చేశాడో ఈ జన్మలో ఎలాగైపోయాడు అని అంటారు. ప్రియులారా, అలాగైతే లోకంలో ఉన్నోడికి ఎవ్వడికి కాలు చేతులు కళ్ళు ఏవి బాగుండవు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అంటే బైబిల్ ఏం చెప్తుంటే, అందరూ పాపం చేశారు కనుక అందరికీ ఏం రావాలా? రోగాలు రావాలా. లోకంలో ఉండే హాస్పిటల్ ఏవి ఎన్ని వచ్చినా సరే పనికిరావు. ఎందుకు? డాక్టర్లకు కూడా ఏం రావాలి అప్పుడు? ఎందుకంటే పాపం చేయనోడు ఎవడు లేడు కనుక డాక్టర్ కూడా రోగం రావాలా. కనుక వీళ్ళ ఐడియా ఏంటంటే, ప్రభువా వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడైనను వీడు కన్నవారైనను పాపం చేశారా అని అడగగా, యేసు ప్రభుకి మంచి ప్రశ్న దొరికింది. అడగగాన ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? మొట్టమొదటి ప్రశ్న, ఎవడు పాపము చేశాను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగుగా ఆయనే ప్రశ్నేశారు. జవాబు కూడా ఆలే చెప్పేశారు, వీడు కన్నవారా అని అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు సమాధానం చెప్పారు. వెంటనే వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు. వీడికి సమస్య ఎందుకు వచ్చిందంటే, కష్టం ఎందుకు వచ్చిందంటే, బాధ ఎందుకు వచ్చిందంటే, ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే, దుఃఖం ఎందుకు వచ్చిందంటే, వీడింట్లో శ్రమలు ఎందుకు వచ్చాయంటే, వీడైనను వీడు కన్నవారైనను ఏం చేయలేదు? పాపము చేయలేదు. అంటే మీకు ఇప్పుడు అర్థం అవ్వాలా ఏంటనంటే, డబ్బున్నోడు పాపం చేయలేదని, డబ్బు లేనోడు పాపం చేశాడని అనుకోవద్దు. మీరు అనుకోవద్దు. ఆహా ఎంత డబ్బు సంపాదించాడు, ఎంత పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడికి, ఎంత పుణ్యాత్ముడో అని అనుకోవద్దు. మీరు దేవునికి స్తోత్రం చెల్లించండి. లేదు అని అంటే, చిన్న పాకలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి వీడు ఏం పాపం చేశాడో, వీడు చిన్న గుడిసేసుకున్నాడు అని అనుకోవద్దు. యేసుప్రభు అంటున్నాడు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. ప్రశ్న సమాధానం. కానీ ఎందుకు వీడికి శ్రమలు వచ్చాయి, ఎందుకు వీడికి కష్టం వచ్చింది, ఎందుకు వీడు గుడ్డివాడయ్యాడు, ఎందుకు ఈ ఊర్లో అందరిని గుడ్డోడు అని పిలుస్తున్నాడు? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడుటకే.
వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి? ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకి బాధలు వస్తున్నాయి? ఎందుకు మనకు ఉద్యోగం రావడం లేదు? ఎందుకు మనం పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నాం? ఎందుకు మనకి పెళ్ళి అవ్వడం లేదు? ఎందుకు మనకి పిల్లలు పుట్టడం లేదు? ఈ సమస్యలన్నిటికీ ఒకే ఆన్సర్ ఏంటంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు. అర్థమైందా మీకు? మీరు ఎదురు చూసే సమాధానం రాలేదు కనుక మీరు బాధపడ అవసరం లేదు. నా మాట జాగ్రత్త వినండి. దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో దొరకని వారందరూ, అవ్వని వారందరూ కూడా చేతులెత్తండి. ప్రార్థన చేస్తే అవ్వని వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా గట్టిగా. ఎందుకు చేయమని తెలుసా? ప్రభు ఏం చెప్తున్నాడంటే మీకు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. అంటే ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినోడు దగ్గర దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడవు. మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అన్నమాట. అంటే దేవునికి మీ యందు లక్ష్యం ఉంది. దేవునికి మీ యందు ఒక పర్టికులర్ ప్లాన్ ఉంది. మీ ఇంట్లో ఉండే సమస్యలు ఎందుకు వచ్చాయి? మీ ఇంట్లో బాధలు ఎందుకు వచ్చాయి? మీ అమ్మ ఎందుకు ఏడుస్తుంది? మీ నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? మీకేదో బాధ, దుఃఖం, వేదన ఎందుకు వచ్చిందంటే అంటున్నాడు వీని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. అంటే దేవుడు కూడా ఇలాంటి పనులు చేస్తాడా? అసలు పుట్టించడమే ఏడు చేసేటాడికి గుడ్డోడుగా పుట్టించాడు. నేను చదివి చాలాసేపు ప్రభువా, అంటే నీ స్వార్థం కొరకు మమ్మల్ని గుడ్డోలుగా పుట్టిస్తావా? నీ క్రియలు మా యందు ప్రత్యక్షపరచబడడానికి వాళ్ళ అమ్మాల నాన్న అని తెలుసుంటారో, వాళ్ళ అమ్మాల నాన్న అని తెలుసుంటారో. ఈ కథ పూర్తయినప్పటికీ ఆ ఊర్లో ఈ హీరో అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి వీడిని అందరూ ఏమనుకున్నారో కానీ ఆ కథ పూర్తయినప్పటికీ బ్రహ్మాండంగా ఉంటుంది స్టోరీ. అయితే నేను ఇది ఒక్కటే చెప్పితే ఇంకా 2-3 పాయింట్స్ ఉన్నాయి, చెప్పలేను అవుతానేమో. అయితే పోయిందిలేండి, ఇది ఒక్కటి చెప్దాం పోనీ వీళ్ళకి. చాలాసార్లు మన జీవితాల్లో మనం సంవత్సరాల తరబడి, దినాల తరబడి చేసిన ప్రార్థనలు వినకపోయినప్పటికీ మనం ఏమనుకుంటామంటే నా ప్రార్థన ఎండో లేదేటో దేవుడు, ఇది దేవుని చిత్తం కాదేటో, ఇది దేవుడికి ఇష్టం లేదేటో అని నిరీక్షణ లేకుండా దేవుణ్ణి మర్చిపోతుంటాం. మాకు నీలభద్ర అని ఒక ఊరిలో ఒక స్థలం ఉండేది, మీకు చెప్పాను అనుకుంటాను ఇంతకుముందు. ఒక మనిషిని నమ్మి మాకు స్నేహితుడు, మా బోసుబాబు ఫ్రెండ్, ఆయన మా ఇంటికి స్నేహితుడు, రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయన పేరు మన్మథరావు. వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు, 100 ఎకరాల భూమి ఉండేది. ఒక మధ్యాహ్నం నేను బయటకు వచ్చినట్టుకి బయట కూర్చొని ఉన్నాడు. పెద్ద మేసాలు ఉండే. నాయన అనేవాడు, నాయన నీతోటి ఒక చిన్న పని పడ్డది అన్నాడు. ఏంటో పని అని అంటే, సాధారణంగా నాకు ఆయనతో పరిచయాలు తక్కువ. ఏదైనా అప్పుడు మా కుటుంబం, మా పరిస్థితులని బోసుబాబే చూసేవాడు. ఏంటండి అని అంటే, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలా. ఎంత కోటీశ్వరుడికి వాళ్ళు అల్లుళ్ళు గట్ట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు. నాకు ఒక చాలా తక్కువ 30,000 రూపాయలు కావాలి, ఏదో అది చెప్పి నేను మా అల్లుళ్ళని అడగగలను. నాకు గొప్ప సిగ్గు వాళ్ళని అడిగితే నేను ఇదని. అప్పటికి మేము అమలాపురంలో ఒక సైట్ అమ్మాం. నా పేరున, నా భార్య పేరున మా మామయ్య గారు కొంటే అది అమ్మేసి వచ్చాం. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వెంటనే ఇచ్చేసాను నేను. ఆయన ఎంత మంచోడంటే మాకు చెప్పకుండా చేయకుండా కొన్ని దినాల క్రితం బోసుబాబుని తీసుకెళ్ళి దాన్ని ఒక 85 సెంట్లు రిజిస్టర్ చేసి, నా భార్య పేరును రిజిస్టర్ చేసి తెచ్చిచ్చాడు. ఆ సైట్ ఎక్కడో తెలియదు, ఏంటో తెలియదు, కాగితాలు ఇచ్చేసి సంవత్సరం మాకు ధాన్యం పంపించేవాడు. ఆయన చచ్చిపోయాడు, ఆ కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆ స్థలం ఆ చిన్న కొడుకు ఇంకెవడికో అమ్మేశాడు. మాకు లాస్ అయిపోయింది. కష్టపడి సంపాదించింది మా మామగారు ఆస్తి, డబ్బది. ఆ ప్రక్కన
ఉండే స్థలం కొన్ని లక్షలకి చేలితే మాకు ఏమీ లేకుండా అయిపోయింది. చాలా దుఃఖపడిపోయాం. చాలా అంటే పాస్టమ్ గారు అయితే ఎంత ఏడిస్తారో, దుఃఖపడిపోయారు. ప్రార్థన చేశాం, ప్రయత్నం చేశాం, ఎక్కడ దొరకలే. తర్వాత కోర్టుకి వేద్దామంటే నాకు ఇష్టం లేక, ఏం కోర్టు ఏమిది పోతే పోనంటే పాస్టమ్ గారు బతిమాలిస్తారు నాకు. ఏమండి మా నాన్న ఇచ్చింది, అది ఎలాగైనా అంటే మొత్తానికి ఆ 30,000తో పాటు మరొక 25,000 20,000 లాయర్కి ఖర్చు పెట్టేశాం. అది చాలా సంవత్సరాల తర్వాత మా పేరునది జయం వచ్చేసింది. ఆ కోర్టు కేసు మర్చిపోయాం అనుకున్నాం. ఆ 85 సెంట్లు మాకు పేరున జయం వచ్చేసింది. అది ఇప్పుడు మాకు సొంతం అయింది. మర్చిపోయామనుకున్నది ఇంచుమించుగా ఒక 15-20 సంవత్సరాల తర్వాత మాకు సొంతమైంది. ఈ 15-20 సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటాను. తర్వాత నేను వదిలేశాను. ఇంకా ప్రభువు ఇంకెవ్వడు నాకు ఇంకా అని మర్చిపోయాను. నేను ఇంకా అమ్మగారు చేశారో లేదో తెలియదు కానీ మర్చిపోయాను. ఇంకేంటి, డబ్బు పోయింది, బతుకు పోయింది, ఇంకెందుకు ఇంకా పరువు పోయిందని. కానీ దేవుడిచ్చాడు. చాలాసార్లు మీ జీవితాల్లో కొన్ని సమస్యలకు సమాధానం రాలేదని వదిలేస్తుంటాం. ఇవి తేరవు, ఇవి దొరకవు, ఇవి రావు, ఇవి అవ్వవు అని వదిలేస్తుంటారు మీరు. అమ్మో, ఈయనెవడు మనకి? మన తండ్రి. దేవునికి స్తోత్రం. అందు గురించి ఆ పాట పాడించాను. ఆయన మనకి తండ్రి, ఆయన విజయమిచ్చే తండ్రి, నడిపించే తండ్రి, మన పక్షాన మన ముందుండి యుద్ధము చేసే తండ్రి. నువ్వు అలాగ కూర్చుంటే నీ పక్షాన్ని యుద్ధము చేసే తండ్రి అంటున్నాడు. ఇదిగో వీడైనను వీరు కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. కొన్నిసార్లు మనకు బాధగా ఉంటాయి కొన్ని పనులు. దేవుడు మన పట్ల చేసే క్రియలు, కార్యాలు జరగకపోతే, ప్రార్థన చేస్తుంటే, ఉపవాసం ఉంటుంటే, ఎన్నిసార్లు గుడికెళ్ళి మొక్కుకొని కానుకలిచ్చి మొక్కుబడి ప్రార్థన చేయించినా జరగకపోతుంటే కొన్నిసార్లు బాధగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, వీడి యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడిని గుడ్డోడుగా చేశాను నేను. శిష్యులకి ఏంటో అర్థం కాలేదు. చదువమ్మా. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. ఏమంటే ఇక్కడ ఈ విషయం ఇందాక పాస్టమ్మ గారు చెప్పిన పని గురించి ఆలోచించండి. పగలున్నంత వరకే దేవుని పని చేయగలం అంటే, ఒక రోజు రాత్రి వస్తుందట, అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు. ఈరోజు పురుషులకి స్త్రీలకి అడుగుతున్నాను, మీరు ఎవరైనా దేవుని పని చేయడానికి ఎంతవరకు టైం హెచ్చిస్తున్నారు? పోనీ చర్చిలోనే కాదు, ఇంట్లోనే కాదు, ఎక్కడైనా ఎంతవరకు హెచ్చిస్తున్నారు? ఆశీర్వదించేది దేవుడు, భర్తనిచ్చేది దేవుడు, పిల్లల్నిచ్చేది దేవుడు, డబ్బు ఇచ్చేది దేవుడు, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, అన్ని ఇచ్చేది దేవుడు. ఆ దేవుడు కొరకు మీరేం చేయగలుగుతున్నారు? ఆన్సర్ లేదు మనకి. పగలున్నంత వరకే. ఆడు గుడ్డోడైపోయాడు అనుకోండి, ఏమి చేయలేడు ఆడు. నీ కాలు చేయి పడిపోయిందనుకో, కళ్ళు పోయావనుకో, యాక్సిడెంట్ అయిందనుకో, పరిస్థితులు బాగులేవనుకో, ఏమి చేయలేవు దేవుని కొరకు. ముసలోడు అయిపోయావనుకో, ఏమి చేయలేవు దేవుని కొరకు. పగలున్నంత వరకే, బ్రతుకున్నంత వరకే, అవకాశం ఉన్నంత వరకే, పగలున్నంత వరకే. ఎంత డీపర్ మీనింగ్ ఉందో తెలుసా ఆధ్యాత్మికంగా అక్కడ? దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు మనకి, ఆదాయం ఇస్తున్నాడు మనకి. మనం విచ్చలవిడితనం గురించి వాడుతున్నాం మన ఆదాయాన్ని, మన ఆరోగ్యాన్ని, మన టైంని.
2-3 గంటలు ఊరి మీద తిరుగుతాం, 2-3 గంటలు ఇంకెక్కడో చేస్తుంటాం దేవుని పని కొరకు. కొంతమంది స్త్రీలు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు అనుకుంటాను, అరే ఇక్కడే ఎక్కువసేపు ఉంటున్నారు, భర్తలు ఏమంటారో అని అంటే అనిపిస్తుంది వాళ్ళ భర్తల గురించి. ఎంత మంచోళ్ళు, ఎంత మంచోలో. దేవుని పని కొరకు వాళ్ళు హెచ్చిస్తున్నారు కనుక వాళ్ళ బ్రతుకులు కూడా చూస్తున్నాను. ఆ ఇంట్లో ఉండే ఆశీర్వాదాన్ని కూడా నేను చూస్తున్నాను. పగలున్నంత వరకు దేవుని పని చేయాలి. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. మీ అందరికీ కూడా దేవుడు అవకాశాలు ఇవ్వకపోతే పని చేయలేరండి. దేవునికి కోపం వచ్చిందనుకోండి, ఆయన ఏదైనా ఒకవేళ చేస్తే దేవుని పని మనకు చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు అవకాశం ఉండదు. మీరు టీవీలో చూసుంటారు, 2 కాళ్ళు చేతులు లేనాడు ఒక ఆయన. 2 కాళ్ళు చేతులు లేకపోయినా ఎంత పని చేస్తాడో. రేపు 27-28 తారీఖున ఇక్కడ ప్రక్కన మీటింగ్లు అవుతాయి. ఎంత మనిషే ఉంటాడు, హానోక్ అని ఒక ఆయన. రండి, మీరు ఒక రోజైనా మీటింగ్ వస్తే ఇంతే మనిషి ఉంటాడు, పొట్టోడు. 27న రండి, నేను వెళ్తాను. మన సంఘం నుంచి కనీసం ఇక్కడే కదా, తొరకలకోటలోనే, పెద్ద డబ్బులు కూడా ఖర్చు అయిపోవు మీకు. ఒకవేళ మీరు వస్తారంటే నేను సగం పెడతాను, మీరు సగం. ఎందుకంటే ఆ మీటింగ్ చూడడానికి కూడా అవుతుంది. ఆయన్ని పొట్టోడు మంచిగా పాడతాడు, బ్రహ్మాండంగా పాడతాడు, సాక్ష్యం చెప్తాడు. ప్రతి పాటకి ఆయన అనుభవాన్ని చెప్తూ పాడతాడు, మంచిగా పాడతాడు. వీలైతే మనం ఎప్పుడైనా ఉపవాస కోటలకు అక్కడ బాగా మీకు నచ్చితే మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే తొరకలకోటలోనే. ఎన్నో తారీఖు? 27వ తారీఖు అంటే ఏ రోజు పడ్డది? మంగళవారమా బుధవారమా? బుధవారం. కనుక ఇప్పుడే అనుకోండి, చర్చ అయిపోయిన తర్వాత అనుకోండి. సాయంత్రం, ఉదయానంటే చాలా ఎండగా ఉంటుంది కనుక సాయంత్రం 5:30 గంటలకే వచ్చేస్తే భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తాను అన్నాడు. అయ్యగారు మీ చర్చ వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే నేను భోజనాలు ఏర్పాటు చేస్తానంటే అని అన్నాడు ఆయన, ఆ పాస్టర్ గారు. కనుక ఇది అయిపోయిన వెంటనే చెప్తే అందరూ రాగలిగినా మంచిదే. దగ్గరే కనుక, ఇంకెక్కడో దూరం అయితే అవకాశం దొరకదు కనుక వస్తే మంచిదే. ఆ పొట్టోడు ట్రైన్ ఎక్కడం కష్టం, ట్రైన్ దిగడం కష్టం, ఎవడో ఒకడు ఎక్కించాలా, ఎవడో ఒకడు దించాలా. ఒకసారి ఒక మీటింగ్స్కి వెళ్ళాను నేను. ఆ మీటింగ్ పిలిచిన కన్వీనర్ వచ్చి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. నేను అట్నుంచి వచ్చేస్తున్నాను. ఐగర్ వెళ్ళిపోతున్నారు అనేసి ఆడిట్ చేసాడు. టక్ మోటార్ సైకిల్ ఆపేస్తుంటే ఈయన వెనక్కి కూర్చున్నాడు. ఈయన మోటార్ సైకిల్ అయితే పడిపోతారు కదా, ఈయన పడిపోతుంది. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే పడిపోతుంది తప్పని పడిపోయి. అంటే మనకైతే కాలు ఉంటే ఇటో ఆపుతాం కదా, పాప మాడి కాలు పొట్టి అటు తెల్ల సఫారీ వేసాడు. పూర్తిగా అది బురద అయిపోయింది. అది ఎంత పని చేసావే, నా గురించి ఆయనకి పడేసేవేటనంటే, సార్ పడేస్తే పడేసాడు సార్, కాలు వస్తే ఇరిగిపోలేదు, ఇంకా నాకు కష్టం అయిపోను అని. అంటే అంత కష్టంలో అప్పుడు ఆయన కూర్చుని పెట్టి ఇది భోజనం చేసి చెప్పాడు, సార్ ట్రైన్ ఎక్కినప్పుడు నా పాటలు చూసుకోవాలా, పూర్తిగా ఆగిన తర్వాత ఎక్కాల. ఈ ఆగినప్పుడు అవతలోడు కానీ నాకు తోసాడంటే నా పని ఏటైపోద్దంట, ఆ చక్రాల కిందకి వెళ్ళిపోతాను. పోను అలాగని నాకు తోడుగా ఎవడు నేను తీసుకెళ్తే ఆ పిలిచిన వాళ్ళు ఇద్దరికి ఛార్జీలు ఎవరు? అంటే ఆ అవయవాలు లేకపోయినా దేవుని పని చేయాలనే తపన. జోసఫ్ చచ్చిపోయాడు పాపం. ఇంతకుముందు పొట్టోడు వచ్చాడు కదా, ఆయన చచ్చిపోయాడు పాపం, చచ్చిపోయాడు. హానోక్ అని ఆయనకంటే పొట్టుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అన్ని అవయవాలుండి, అన్ని జాగ్రత్తలుండి మనం దేవుని పని చేయలేకపోతున్నాం. ఆలోచించండి. పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చేయలేడు. ఇంకా
నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు ఇన్నానని చెప్పాను. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి సరే మొత్తానికి స్వస్థత ఇచ్చాడు. సిలోయమనగా పంపబడిన వాడని అర్థం. ఇదంతా మనకి తెలుసు. మొత్తానికి పంపేసిన తర్వాత జరిగిన సంఘటనలు చూద్దాం. దేవునిని మహిమపరచుటకే అనే మాట ఏంటి, ఎందుకు, ఎలాగ మహిమపరిచాడు అనేది మనం ఆలోచిస్తే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూద్దాం. 15వ వచనం చదవండి. వాడు ఎలాగ చూపు పొందెనో దానిని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగుగా. సరే, ఆయనకు దృష్టి వచ్చేసింది. పుట్టుగుడ్డు వాడితో అయిపోయింది తప్ప దృష్టి వచ్చేసింది. చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ పరిసయ్యులు వచ్చేసారు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆటోలు అనమాట. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆటోలు ఎలాగొచ్చింది, ఏటొచ్చింది, ఎప్పుడు వచ్చింది? బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు అదే పట్టుకుంటుంది. మీరు మొన్న వాట్సాప్ చూసారా లేదా? VBS అవుతుంటే మొత్తం ఈ ఐక్యవేదిక ఈ ముగ్గురు కలిసి వెళ్ళిపోయి అక్కడ ఆపేసి వాళ్ళని పట్టుకొని తోసి చాలా గొడవబడి చేసేసారు. అయితే ఆడవాళ్ళు అక్కడ తిరగబడి వాళ్ళని మీరు కొడితే కొట్టారు, మీరు చేస్తే చేశారు, మేము ఇచ్చేస్తామని వాళ్ళు ఆపారు. అక్కడ ఏం చేస్తున్నారంటే పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగుగా, వాడు నా కన్నులు ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితును. వాళ్ళు అడుగుతున్నారు, ఎలాగయ్యా నువ్వు చూపు పొందావు, నువ్వు చూపు పొందావు? ఏమంటే చూపు పొందాడని చెప్తున్నాడు ఆయన. ఎలాగ పొందాడు వీళ్ళకి ఎందుకంటే, ఎలా పొందాడు వీడికెందుకు? నీకు కాలు ఇరిగిపోయింది, కాలు బాగుంది. ఎలా బాగుంది, ఎలాగిరిగిపోయింది అని అంటే కోపం రాదా? వీడికి కుర్రోడు కదా, ఎలా చూపు పొందామంటే, అయ్యా నాకు ఆయన బురద రాశాడు, నేను చూపు పొందాను. ఆ కిందకు చూస్తే వాళ్ళు వెంటనే చూపు పొందినందుకు సంతోషించడం లేదు. ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక వీని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనది. మరి కొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియల ఎలాగ చేయగలడండి? ఇట్లు వానిలో భేదము పుట్టెను. చూసారా? ఆడు స్వస్థత పొందినందుకు ఆడు సంతోషంగా ఉన్నాడు, కానీ వీళ్ళకి సంతోషం లేదు. చాలాసార్లు ఈ లోకంలో ఉండే పరిస్థితి ఏంటంటే, మీరు మోటార్ సైకిల్ కొనుక్కున్నారు అనుకోండి, మీకు సంతోషం, కానీ చూసిన వాళ్ళందరికీ ఏముంటుంది? ఈర్ష్య. మీరు ఇల్లు కట్టుకుంటే మీకు సంతోషమే, చూసిన వాళ్ళందరికీ ఏంటి? ఈర్ష్య. మీ కొడుకు పాస్ అయినందుకు మీకు సంతోషమే, కానీ పక్కింటో స్లిప్పులు రాసేస్తే అందరూ పాస్ అయిపోతారు. ఈ కొడుకు కూడా స్లిప్పులు రాసి ఉంటాడు, ఆడిపోయి ఉంటుంది ఆడిది, మరి ఆడి రాయలేదా? చాలామందికి అసూయ, ద్వేషం, వాళ్ళకి లేనిది ఇతరులకు వచ్చినందుకు, వాళ్ళకి లేని ఘనత, వాళ్ళకి లేని పేరు ప్రతిష్టలు, వాళ్ళకి లేని పరువు, వాళ్ళకి లేని గౌరవం ఇతరులకు వచ్చినందుకు అసూయ, ద్వేషం, కలహం. ఇది క్రైస్తవులకు ఉండకూడనిది. దేవుని కృపచేత నీ సంఘంలో ఒకరికి ఏదైనా మేలు కలిగితే దేవానికి స్తోత్రం అని చెప్పాలి తప్పించి నువ్వు ఆ మనిషిని ఎంచకూడదు. వ్యవరీలు, శాస్త్రులు, పరిచయాలు అంటే క్రైస్తవులే. గుడికి వచ్చేవారే, ప్రార్థనకు వచ్చేవారే, దేవుని ఆరాధించేవారే. ఇంకా చూస్తే ఇలాంటి సూచక్రియలు ఎలాగ చేయగలరు? ఇట్లు వారిలో భేదం పుట్టించిన కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు ఎలా తెరిచినందుకు నీవు అతనికి గూర్చి యేసును అడుగుగా, వాడు ఆయన ఒక ప్రవక్త. ఇది దేవుని మహిమపరచడం అంటే ఇది. ఇప్పుడు ఈ తిన్నగున్నోడికి కెలుగుతుంటే ఆడేమన్నాడు? యేసు ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం. అంతవరకు యేసుక్రీస్తు అనేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పక్కన ఏమొచ్చింది? ఆయన ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి అర్థం? రాబోయే దినాలలో జరగబోయే సంగతులను తెలియజేసే ఒక అద్భుతమైన దైవదాసుడు. అంతేకాదు, స్వస్థతా వరము కలిగిన దైవదాసుడు, ప్రవచించగలిగిన దైవదాసుడు, రాబోయే సంగతులను వివరించగలిగిన దైవదాసుడు. వీళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. ఆయన ఒక ప్రవక్త. నేను అందు గురించి అంటున్నాడు, ఆయన యందు
నా కార్యములు ప్రత్యక్షపరచబడుటకే ప్రత్యక్షపరచబడుటకే నేను ఈ గుడ్డితనాన్ని నీకు ఇచ్చాను. చూసారా, ప్రత్యక్షపరుస్తున్నాడు ఒక్కొక్క కార్యం. నీ శ్రమలలో, నీ కష్టాలలో నీకు శుభతరం కావడానికి ఆయన నిన్ను ప్రత్యక్షపరుస్తాడు. నీ శ్రమలలో నువ్వు ప్రత్యక్షపరుస్తాడు. చాలాసార్లు అనుకుంటాను నేను నిలబడిన చోట, వెళ్ళిన చోట, క్రొత్త స్థలాల్లో నా సాక్ష్యాన్ని చెప్తుంటాను. నా తలకి వచ్చిన ఈ గాయం, నాకుండే ఈ అనుభవాలు, చచ్చిపోతాను అనుకున్న నన్ను దేవుడు బ్రతికించే స్థితి, ఇవన్నీ కూడా చెప్తుంటాను. అంటే దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి. ఇంకా నన్ను ఎందుకు బ్రతికించాడంటే ఇంకా దేవుని వాక్యం ప్రకటించడానికి. కోర్స్ అంత బలం లేకపోవచ్చు, అంత శక్తివంతమైన పని, కానీ ఇప్పుడు తిరగడం మానడం లేదే, వెళ్ళడం మానడం లేదే. ఎక్కడో దూరం నెల్లూరు లేకపోతే విజయవాడ అటువంటి ప్రాంతాలకు వెళ్ళలేకపోతాను. మొన్న హైదరాబాద్ వెళ్ళలేకపోయాను, దూర ప్రాంతాలు వెళ్ళలేకపోతాను. కానీ నాకు అందుబాటులో ఉండే ప్రదేశాలకు వెళ్ళి నేను చనిపోయినంత వరకు, చెప్పగలిగినంత వరకు, బోధించగలిగినంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు దేవుని పరిచర్య చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన క్రియలు ప్రత్యక్షపరచుటకే దేవుడు నాకు మరొక జన్మ ఇచ్చాడు. మీకు ఒక అవకాశం ఇచ్చాడు, మనందరికీ ఒక అవకాశం ఇచ్చాడు. శ్రమలలో దేవునిని గణపరచడానికి, శ్రమల్లో దేవుణ్ణి ఆరాధించడానికి, శ్రమల్లో దేవుణ్ణి మహిమపరచడానికి, శ్రమల్లో దేవుణ్ణి గణపరచడానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. అవి మీకు త్వరగా చెప్తాను. ఆయన ఒక ప్రవక్త, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పుచున్న మీ కుమారుడు వీడేనా? తల్లిదండ్రులు పిలిచి చెప్తున్నారు. అంటే వీడు చెప్పింది వాళ్ళకి ఇష్టపడడం లేదు. వీడు చెప్పింది వాళ్ళకి ఇష్టపడక, ఈడేనండి మీ కొడుకు, చూడండి ఒకసారి చూడండి అనంటే, ఇదేటండి ఈడేనండి. వారిని అడిగిరి. అప్పుడు వాడు ఏమంటున్నాడు, అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు ఇది కరెక్ట్ సమాధానం చెప్పారండి, కరెక్ట్ సమాధానం. అందుకు అమ్మా నేను చదువుతాను, నాకేది కావాలంటే అది చదువుతాను. మా కుమారుడు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము, ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడో ఎరుగుదము. ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరుగుదము. అయ్యా మీరు అంటున్నట్టు కాదు, మేము మూడు తెలుసు. ఈడు మా కొడుకు, ఈడు గుడ్డోడని కూడా మాకు తెలుసు. ఇప్పుడు చూచుచున్న పరిస్థితులు కూడా మాకు ఎలాగ పొందాడో మాకు తెలుసు. సాయి వచ్చాడా? సాయి రారా నువ్వు. మనందరం చూస్తున్నాం సాయిని. ఒకానొకప్పుడు దెయ్యాల పుట్ట. మీ నాన్న వచ్చాడా? రాలేదు. దెయ్యాల పుట్ట. ఈయనకి నేను గట్టిగా ఒక గుద్దు గుత్తే పడిపోతాడు. పోనీ నేను పెద్దోడ్డు అయిపోయాను కాబట్టి ఒక కుర్రోడు గుద్దితే, మోటార్ సైకిల్ మీద కూర్చుని పెట్టి ఇటిద్దరు అటిద్దరు పట్టుకొని వెళ్తుంటే ఒక్కసారి ఇలాగంటే తులిపోయేవారట అందరూ. లారీ కిందకి తీసుకెళ్ళిపోయాడట మోటార్ సైకిల్. తీసుకెళ్ళిపోయి నవ్వుతూ, హే మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటే ఎలాగుంటుంది? భయం వేస్తుంది. ఇదా ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరించి ఆ గేటు దగ్గరికి వెళ్తే మళ్ళీ తీసుకెళ్ళాక తెచ్చి ఇచ్చేవారట. చూడడానికి అలాగున్నాడు, అమాయక చక్రవర్తిలాగా ఉన్నాడు. కానీ దెయ్యం పట్టినప్పుడు ఎలాగైపోయాడు? రాక్షసులాగా అయిపోయేవాడు. మనుషుల్ని విరగదమ్మినేసేవాడు. ఇప్పుడు దీనికి అడుగుతావు అనుకోండి, మేము ఎలాగ నువ్వు రక్షించబడ్డావు? ఒకటే మాట చెప్తున్నాడు, ఏంటని? దేవుడే స్వస్థపరిచాడు, దేవుడే బాగు చేశాడు, దేవుడే నన్ను విడుదల చేశాడు. ఈ తల్లిదండ్రులు ఇప్పుడు వీళ్ళు నాన్నకు అడిగామనుకోండి, వాళ్ళ నాన్న అలా కూర్చొని పెట్టి చెప్తున్నారు, అయ్యా రాత్రి అయితే భయం వేసి ఇల్లంతా గలగల సౌండ్లు, గొడవలు. ఇప్పుడు హాయిగా పడుకుంటున్నాం. సువార్త అంటే అదే. కుమారుడిని తీసుకొని వచ్చాడు. కుమారులో ఏమి లేదు, నాలో ఏమి లేదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడిలో మాత్రం గొప్ప శక్తి.
మనం ఆరాధిస్తున్న దేవునిలో శక్తి ఉంది, శక్తి ఉంది. ఇదే పెద్ద మీటింగ్లో జరిగితే ఆయనకి హడావుడి చేసి లైట్లు పెట్టి ఇది చేసి అది చేసి నీకు ఎలాగయింది, ఇదే అయింది, అదే అయిందని చెప్పి చేస్తారు. మనకు అది అవసరం లేదు. దేవుడు స్వస్థపరచువాడు. ఈ తండ్రి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వీడు మా కొడుకే, వీడికి పుట్టుగుడ్డోడని తెలుసు, ఎలాగ స్వస్థపరిచాడో కూడా మాకు. చివరికి వీళ్ళు కోపం వచ్చి ఏమన్నాడంటే, మళ్ళా అడుగుతున్నారు. వీడు పెద్దోడు కదండి, పెద్దోడు అయిపోయి ఆడికి అడగండి, వీణ్ణి అడుగుడి, తన సంగతి తానే చెప్పుకుండని వారితో అనేది కోపం వచ్చింది వీళ్ళకి. సార్ మాకు ఎన్నిసార్లు అడుగుతున్నారు, మాకు ఎన్నిసార్లు అడుగుతున్నారు? వీని క్రియలు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపడుటకై దేవుడు వీరికి స్వస్థత చేశాడు. శోధనలు ఎందుకు వస్తాయంటే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపడడానికి. బాధలు ఎందుకు వస్తాయంటే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపడడానికి. నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, అనారోగ్యాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపడడానికి. నా మంచం చుట్టూరు కూర్చొని ఏడిచేవారు. నాకు సెన్స్ లేకపోతే అమ్మగారు ఏడ్చేవారు. అమ్మగారు ఎవరో తెలియదు, కన్నబాబు ఎవరో తెలియదు, మా తమ్ముడాలు ఎవరో తెలియదు నాకు. డాక్టర్ అడిగేవాడట నాకు, ఎవరు వీళ్ళు తెలుసా అంటే, ఏంటో నన్ను ఒక డిఎస్పీ చూడడానికి వచ్చాడు, ఆయనే మీటింగ్స్ పెట్టాడు. నేను గెటౌట్, వీడికి తీసుకు బయటకు పోయాడు. పాపం ఆయన వెళ్ళిపోయాడు. పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా ఆ దినాలు గడిపాను. కానీ ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ కనబడినా, అయ్యా ఆ దినాలు చూస్తే మాకు భయం వేసింది అయ్యా, ఆ దినాల్లో మిమ్మల్ని చూస్తే భయం వేసింది. ఆ దినాలు మర్చిపోలేని దినాలు. ఎస్, దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తివంతుడు. ఆయన క్రియలను మహిమపరచడానికి, ఆయన క్రియలు మనందరి మధ్యన, మీ అందరి మధ్యన మరలా మీతో కలుసుకోవడానికి, మీకు వాక్యం చెప్పడానికే దేవుడు నన్ను బ్రతికించాడు. మీ అందరికి ఉండే శోధనలు, కష్టాలు, బాధలు కూడా అందు గురించి బడిసిపోవద్దు, బెదిరిపోవద్దు. చిన్న చిన్న శోధనలు వచ్చినందుకు ఏదో రకరకాల పిచ్చి ఆలోచన, చచ్చిపోతే బాగున్నా, ఇదైపోతే బాగున్నా, పిచ్చి సాతానుగాడ పెడుతున్న ఆలోచనలు అవి. సాతానుగాడ పెడుతున్న ఆలోచనలు. ఇదైపోయింది, జీవితం అయితే ఇది ఏంటి, జీవితం అయిపోలేదు. దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడ్డానికే దేవుడు నీకు అలౌ చేశాడు. దేవుడు అలౌ చేయకుండా రాదు. ఇంకా ముందుకు చూస్తే ఇంకా 25వ వచనం చదువుదాం. దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును. 25వ వచనం. నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. ఏంటి ఆయన సంగతి నాకు తెలియదండి, యేసుప్రభు సంగతి. కానీ ఒకటి నాకు తెలుసు, నేను గుడ్డివాడును, ఇప్పుడు నేను చూస్తున్నాను. నాకు చూపునిచ్చినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అవునండి, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆ సాక్ష్యాలు చెప్పగలరు. ఒకానొకప్పుడు వారి జీవితాలు, ఒకానొకప్పుడు వారు ప్రారంభం ఇల్లు లేని వారిగా, అద్దింట్లో ఉండేవారిగా, చిన్న సైకిల్ పట్టుకొని వెళ్ళేవారిగా, చిన్న ఆటోలు పట్టుకొని వెళ్ళేవారిగా ఉండేవారు. ఈరోజు మేడిల్లుల్లో ఉంటున్నారు. ఈరోజు ఒక్కొక్కడు 2 ఇల్లు కట్టుకున్నారు. దేవునికి స్థితి కలుగునుగాక. హల్లెలూయా. శోధనలు అనేవి రాక తప్పవు. ఎందుకు వస్తాయి తెలుసా? దేవుని మహిమపరచడానికి, దేవునిని ఘనపరచడానికి. ఇంకా మరొక మాట, ఇంకా ఈయనకి పిచ్చెక్కించేస్తున్నారు. 27వ వచనం. ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వగోరుచున్నారా? ఈయన ఏడుచిన వాళ్ళకి ఎక్కిరించినట్టుగా ఆ శాస్త్రుల పరిస్థితి ఏంటండి? మాట అడుగుతున్నారు ఈ సంగతి. మీరు ఏమైనా శిష్యులు అయిపోతారా ఆయనకి? యేసుప్రభుకి నాలాగే మీరు కూడా శిష్యులు అయిపోతారా? వీళ్ళకి ఇంకా కోపం వచ్చింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శోధనలు తప్పవు, బాధలు తప్పవు, కష్టాలు తప్పవు. ఈ లోకంలో ఉన్నంతకాలం అవి చూసి బెదిరిపోవద్దు, అదిరిపోవద్దు. ఆ పాటలో ఆఖరి చరణం అదే ఉంది. నీవు కరుణించగా
కాదను వాడెవడు, శక్తితో నింపగా వాడించు వాడెవడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా వాడించు వాడెవడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నాలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా, నాలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. ఎస్, కష్ట సమయాల్లో బాధల్లో బలమిచ్చువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, లేపగలవాడు ఆయనే. నిన్ను విడిచిపెట్టడు ఆయన. కొంచెం వెయిట్ చేయి, కొంచెం వెయిట్ చేయి. నువ్వు ఆయన కుమారుడు అని నీకు గమనిస్తే, నువ్వు ఆయనకి కుమార్తెవని గమనిస్తే వెయిట్ చేయి. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు బలహీనుడు అయిపోతావు? ఒకడు తప్పించాడంటే దానికంట శక్తివంతమైనది నీకు ఇస్తాడు. ఒకటి పోగొట్టాడంటే దానికంట మంచిది నీకు ఇస్తాడు. ఒకటి నీ నుంచి దూరమైందంటే దానికంటే ఉన్నతమైనది నీకు ఇస్తాడు, ఉన్నతమైనది నీకు ఇస్తాడు. దేవుడు ఉట్నే తప్పించాడు, ఉట్నే నీకు దూరం చేయడు, ఉట్నే నీకు దూరం చేయడు. దాంట్లో దూరం అవడానికి కారణం ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది. అక్కడ చూస్తే 39వ వచనం, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాటలు విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇలాగ సమయం అయిపోతుంది కనుక నేను ఇంక వివరించడానికి సమయం లేదు. కనుక దేవుని కృప మనల్ని తాకుతుండేటప్పుడు, దేవుని కృప మనల్ని తాకుతుండేటప్పుడు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేసినా కానీ ప్రభు అంటున్నాడు, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు దేవుడు ఈయన సాధనంగా వాడుకున్నాడు. నీ శ్రమను చూసి నువ్వు జడిసిపోవద్దు, నీ కష్టాలను చూసి నువ్వు బెదిరిపోవద్దు. అవి పెద్ద భూతాల్లా కనబడతాయి, అవి పెద్ద దెయ్యాల్లా కనబడుతుంటాయి. కానీ ఆ దెయ్యాలని భూతాలని అణిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాటితో ఫైటింగ్ చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాటిని బెదిరించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాటిని చూసి ఎందుకు బెదిరిపోతావు? వాటిని చూసి ఎందుకు బెదిరిపోతావు? నేను ఆలోచిస్తుండగా ఈరోజు నేను కూర్చునేటప్పుడు అనుకుంటున్నాను, ప్రభువా, ఏదో ఒకరోజు లిఫ్ట్ కానీ ఈ సౌండ్ సిస్టమ్ కానీ ఎవరో వచ్చి ఇచ్చేస్తారేమో అనిపించింది నాకు. ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేస్తారేమో. ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు నీ దృష్టిలో పెద్ద ఎక్కువ కాదు, అది 10 లక్షలు ఎక్కువ కాదు. అది ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేస్తారేమో. ఎవరిని ప్రేరేపిస్తావో, ఎవరిస్తారో నాకు తెలియదు, కానీ సాయం చేసేవాడు నీవు. ఇంత చేసిన దేవుడు అది చేయలేవా? అది ఇవ్వలేవా? నీ పిల్లలమైన మేము సంతోషంతో ఆరాధించడానికి, సంతృప్తిగా ఆరాధించడానికి అది ఇవ్వలేవా? ప్రియులారా, అలాగే అనుకోండి. మీకుండే అవసరం ఎంత గొప్పదో ఆలోచించొద్దు, మీకుండే సమస్య ఎంత పెద్దదో ఆలోచించొద్దు. కానుకుండే మీ దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. మీకుండే దేవుడు ఎంత శక్తివంతుడో ఆలోచించండి. మీకుండే దేవుడు ఎంత బలవంతుడో ఆలోచించండి. ఆయన చేసే కార్యాలు ఆలోచిస్తే సముద్రాలనే పాయలు చేసే దేవుడు,
అడవులలోని ఆహారం పెట్టే దేవుడు. ఆయన మీకు తోడు ఉంటుండగా, ఆయన మీకు తోడుగా ఉంటుండగా ఏం చేయగలరు మీరు సామాన్యులు, నేను సామాన్యుడు. కానీ మీరు నేను నమ్మిన దేవుడు గొప్ప శక్తివంతుడు. మీరు నేను నమ్మిన దేవుడు గొప్ప శక్తివంతుడు. ఈరోజు ఉదయాన్నే వస్తే ఇక్కడికి రాకముందు ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే, అయ్యా ఉద్యోగం పోద్దామంటే, పిచ్చిదానా, మన ఉద్యోగం తీయడు దేవుడు, మనకు తోడుగా ఉంటాడు దేవుడు. ఒకవేళ తీసినా దీనికంటే మంచిది ఇస్తాడేమో, దీనికంటే గొప్పది ఇస్తాడేమో. అవును, ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. పార్టీల్ని స్థాపించేవాడు ఆయన, కోలగొట్టేవాడు ఆయన, ఉద్యోగాలు ఇచ్చేవాడు ఆయన, తీసిపారేసేవాడు ఆయన, మనం నిలబెట్టేవాడు ఆయన, మనని ప్రక్కకు నడిపించేవాడు ఆయన. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నీ సమస్యలన్నీ ఒక్కసారిగా ఆయన మీద వేసి నాయన ఇవి భరించలేకపోతున్నాం, ఇది తట్టుకోలేకపోతున్నాం, ఇవి మేము మా శక్తికి మించి మాకు ఎదురవుతున్నాయి ప్రభా, ఈ బుర్ర తట్టుకోలేకపోతుంది, ఈ మనస్సు భరించలేకపోతుంది, ఈ మనస్సు ఈ బుర్ర అంతా కూడా నీపై వేసేస్తున్నాం. నీవే దీనికి సహాయం దయచేయి, నీవే దీన్ని ఆదుకో, నీవే దీనికి ధైర్యం దయచేయి. మమ్మల్ని ఆదరించు ప్రభా, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఆదుకో. ఎంతసేపు డబ్బు 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 అని తగలబెట్టిపోవద్దు. దేవుడు గొప్పవాడు. డబ్బు గొప్పదా, దేవుడు గొప్పవాడు అని అంటే దేవుడే గొప్పవాడు. దేవుడు లేకపోతే డబ్బు రాదండోయ్, దేవుడు లేకపోతే డబ్బు రాదు. దేవుడి దగ్గరే డబ్బు ఉంది, దేవుడి దగ్గరే డబ్బు ఉంది. డబ్బు ఇచ్చేవాడు దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు ఆయన కార్యములు మహిమపరచడానికే నీకు సమస్యలు వస్తున్నాయి. సమస్య చూసి జడిసిపోవద్దు. సమస్య వెనకే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఉండే సమస్యకు నువ్వే సమాధానం తెలియచేయి. నా జీవితంలో ఉండే సమస్యకు నువ్వే సమాధానం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నీ సన్నిధిలో ప్రభువా, నీ కృపలో బలపరిచి భద్రపరచండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మన సమస్యలను ఆయనకు అప్పచెప్దాం. ఆయన శక్తివంతమైన కృప మనకు అనుగ్రహించులాగన నేను ఓడిపోకుండా నన్ను కాపాడు ప్రభా, నేను బలహీనపడపోకుండా నన్ను ఆశీర్వదించిన ఆయన. ఇదిగో గుడ్డివాడు యవ్వన ప్రాయం వరకు ఆ గుడితనాన్ని జయించలేకపోయాడు. అప్పటి వరకు ఎదురు చూశాడు ప్రభా, నువ్వు ఆశీర్వదించావు, నువ్వు దీవించావు, నీ కృపలో భద్రపరిచావు ప్రభా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. భారం వహించున్న వారులారా నా యొద్దకు రమ్మన్నావు ప్రభా, ఆకలితో ఉన్నవారులారా నా యొద్దకు రమ్మన్నావు తండ్రి. ఇదిగో ప్రభా, సమస్త సమస్యలకు సమాధానం ఇచ్చే దేవుడు నీవు. ఇదిగో నీ ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగో నీ స్నేహితులుగా మమ్మల్ని పిలుచుకున్నాం. ఇదిగో ఫలించుటకు, ఫలమేందు నిలిచిండుటకు మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రి. అటువంటి వారికి మాకు సమస్యలు వచ్చినప్పుడు మేము జడిసిపోకుండా, బెదిరిపోకుండా మమ్మల్ని పిలుచుకున్న దేవుడు మా సమస్యలకుండే సమస్యల కన్నా గొప్పవాడని నమ్మి నీ మీద ఆధారపడడానికి, నీ వైపు చూడడానికి కావలసిన కృప దయచేయమని, మా ప్రతి అవసరతలో నీ సహాయాన్ని మాకు ముందుగా ఉంచి నడిపించమని, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో ప్రభు, విన్న వాక్యం అందరిలో ఫలింప చేయండి. ఎవరెవరైతే ఆన్లైన్లో వింటున్నారో వారు సమస్యలు నీ ఎదుట పెట్టి, ఇదిగో ప్రభా, మా యందు నీ మహిమను కనపరచడానికి ఇదిగో ప్రభు నీ కార్యాన్ని జరిగించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.